నంద్యాల జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు అరుదైన అద్భుతమైన అవకాశం లభించింది. ఏకంగా 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత స్వామివారు భక్తులకు నిజ రూపంలో దర్శనమిచ్చారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, ఈవో వేణునాథరెడ్డిల ఆధ్వర్యంలో శనివారం అమావాస్య పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయితే ఈ శనివారం అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఎప్పుడు సింధూర అలంకరణతో దర్శనమిచ్చే హనుమంతుడిని ఇలా నిజరూపంలో దర్శించుకోవడం పట్ల భక్తులు పరవశించిపోయారు. ఈ అరుదైన నిజరూప దర్శనాన్ని కల్లారా వీక్షించేందుకు నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. భక్తులంతా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ఈరోజు విశేషంగా శని జయంతి శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిజరూప దర్శనంతో వెండి కోసం పక్కన పెట్టి పంచామృత అభిషేకములతో అలాగనే పంచలోహీకరణ కూడా అభిషేకం జరిగినది. ప్రతి నెల కూడా అమావాస్య రోజున ఏ రోజున పని నెల రోజు ప్రతి అమావాస్య కూడా ఈ కార్యక్రమం జరపబడుతుంది. వాటి భక్తులు వచ్చేసి కూడా అమావాస్యలో చేర్చుకోవాలనుకుంటే ఏ రోజైనా సరే వచ్చి ఓ రోజు 2 రోజులు ముందుగా వచ్చి తర్వాత వాళ్ళ పేర్లు వచ్చేసి అన్ని రాయించుకొని తీసుకుని పోతే వాళ్ళు వచ్చేసి నేను రాయిస్తాం, ఏం కావాలి ఏం కట్ట వస్తువులు అని చెప్పి రాయిస్తాం తెచ్చుకుంటారు అనమాట. అభిషేకం జరుగుతుంది ఉదయం పూట తెల్లవారుజామున. ఈరోజు చాలా విశేషమైన దినము. అమావాస్య, శనివారము, శని జయంతి 3 ఒకే దినం రావడం అనేది చాలా విశేషంగా జరిగింది. ఈ అమావాస్య నందు మా ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానము ప్రతి అమావాస్య నాడు నిజరూప దర్శనముతో స్వామివారికి క్షీరాభిషేకము అయిన తర్వాత పంచామృత అభిషేకము జరిపించాలనేసి నేను డాక్టర్ వి అనిల్ కుమార్, చైర్మన్ ఈ దేవస్థానానికి, మా ధర్మకర్తలి మండలి మరియు మా ఈవో వేణునాథరెడ్డి గారు, మా ప్రధానోపచార్యులు పండితులైన మా సుబ్బయ్య స్వామి గారు, మా శివస్వామి గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అనేది నిర్ణయం చేసుకొని దీన్ని మన నంద్యాల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా, ఎందుకంటే ఈ అమావాస్యకు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, చాలా చాలా దూర ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది. ఈ నంద్యాల ప్రజలకి, నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ చాలా దూరం వెళ్ళి అక్కడ రాత్రింపవళ్ళు పండుకొని పొద్దున అభిషేకం చేసుకొని వస్తున్నారు. అలాంటి కష్టతరమైన అభిషేకము మనకు నంద్యాల ప్రజలకి ఇక్కడే అందించాలి అన్న ఒక సంకల్పముతో మా ధర్మకర్తలి మండలి, మా ఈవో గారు, మా పండితులు గారు అందరూ కలిసి నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడే జరిపిస్తాము. అందరూ బాగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని భక్తాదులందరూ స్వామి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి.